సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్, అబూజ్మడ్లో నేలకొరిగిన నంబాల కేశవరావు, అంతరిక్షంలో ఆయుధాలు, అరెస్ట్ చేసి ఉండకపోతే పేలుడే, మిస్ వరల్డ్ టాప్ 24లో భారత్, జోరుగా వర్షాలు, ఈ నెల 25న ప్రిలిమ్స్కు పగడ్బందీ ఏర్పాట్లు, కుంకీలు వచ్చేశాయి, ఏనుగులను అందజేసిన కర్ణాటక, రికార్డు సృష్టించేలా యోగా డే, షర్మిల దీక్ష భగ్నం, ప్లే ఆఫ్స్కు హార్దిక్ సేన, ల్యాప్టాప్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్, అబూజ్మడ్లో నేలకొరిగిన నంబాల కేశవరావు. ఆపరేషన్ కగార్తో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్రనాయకులను పోగొట్టుకుని కేడర్ లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీ బుధవారం పెద్ద దిక్కును కోల్పోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్నపేటకు చెందిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అజ్ఞాతంలోకి వెళ్లారు. నక్సలిజంపై పోలీసులు జరుపుతున్న 5 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారి. బుధవారం నాటి ఎన్కౌంటర్లో మరో 26 మంది నక్సల్స్ చనిపోగా వారిలో పలువురు అగ్రనాయకులు, కేశవరావు అంగరక్షకులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతరిక్షంలో ఆయుధాలు. హమాస్ దాడుల నుంచి తన ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లే శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేసుకోనుంది. అందులో భాగంగా చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం దీనిపై ఒక ప్రకటన చేశారు. $175 బిలియన్ దాకా ఖర్చయ్యే ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ షీల్డ్ సిస్టమ్ 3 ఏళ్లలో, అంటే తన పదవీకాలం పూర్తయ్యేసరికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రాథమికంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే భూమికి ఆవల వైపు నుంచి వచ్చే క్షిపణులను, నింగి నుంచి ప్రయోగించిన క్షిపణులను సైతం అది అడ్డుకోగలదన్నారు. అమెరికా మనుగడకు, మన విజయాలకు ఇది అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసి ఉండకపోతే పేలుడే. విజయనగరం జిల్లాకు చెందిన ఉగ్రవాద సానుభూతిపరుడు, నిషేధిత ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు పెట్టుకుని పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ ఉర్ రెహమాన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు అరెస్ట్ చేసి ఉండకపోతే పేలుళ్లకు పాల్పడి ఉండేవారని స్పష్టమైంది. అది కూడా విజయనగరం జిల్లాలోనే జనసమ్మర్ద ప్రాంతాన్ని అప్పటికే ఎంచుకున్నారని తెలిసింది. తాజాగా సిరాజ్కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు విషయాలు సిరాజ్ తన స్నేహితుడు హైదరాబాద్కు చెందిన సమీర్తో కలిసి పన్నిన కుట్రను స్పష్టం చేస్తున్నాయి. విజయనగరం నడిబొడ్డున పేలుళ్లకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఉగ్ర సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. మిస్ వరల్డ్ టాప్ 24లో భారత్. తెలంగాణ ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీల్లో పాల్గొన్న 108 దేశాల సుందరీమణుల నుంచి టాప్ 24 జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ బుధవారం ప్రకటించింది. ఇందులో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా సహా 4 ఖండాల నుంచి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూరప్లోని పోలాండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది ఉన్నారు. జోరుగా వర్షాలు. రాష్ట్రంలో 5-6 రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావలసిన మే నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే 3-4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత 2-3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందంటున్నారు. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పడితే కొన్ని చోట్ల ఎండల ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల కలయికతో వర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం కోస్తాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాత్రికి కొన్ని చోట్ల వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52, అనకాపల్లిలో 50, ప్రకాశం జిల్లా డోర్నాలలో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు. విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ వివరించింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 25న ప్రిలిమ్స్కు పగడ్బందీ ఏర్పాట్లు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 కేంద్రాల్లో 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు 2 సెషన్లలో పరీక్ష జరగనుందన్నారు. లోకల్ ఇన్స్పెక్టింగ్ కమ్ లైజన్ ఆఫీసర్, రూట్ అధికారులు, సూపర్వైజర్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, మున్సిపల్ శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కుంకీలు వచ్చేశాయి, ఏనుగులను అందజేసిన కర్ణాటక. ఏపీకి కర్ణాటక ప్రభుత్వం 4 కుంకీ ఏనుగులను అందజేసింది. రాష్ట్రంలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు 6 కుంకీ ఏనుగులను ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కోరడంతో ఆయన సమక్షంలోనే రాష్ట్ర అటవీశాఖ అధికారులకు కుంకీ ఏనుగులను కర్ణాటక బుధవారం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణ పూర్తి కాకపోవడం, ఏనుగుల ఆరోగ్య కారణాల రీత్యా మిగిలిన 2ంటిని ఇప్పుడు ఇవ్వలేకపోతున్నట్లు కర్ణాటక అటవీశాఖ తెలిపింది. ఏనుగుల అప్పగింతకు సంబంధించిన విధి విధానాలు, ఒప్పంద పత్రాలు, లైసెన్సులను పవన్ కళ్యాణ్కు సిద్ధరామయ్య అందజేశారు. రికార్డు సృష్టించేలా యోగా డే. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతారని తెలిపారు. రికార్డు సృష్టించేలా యోగా డే నిర్వహిస్తామన్నారు. షర్మిల దీక్ష భగ్నం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. కర్మాగారంలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతుగా బుధవారం కోర్మన్నపాలెంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు షర్మిలను శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా శిబిరం నుంచి బయటకు తీసుకువచ్చి విమానాశ్రయానికి తరలించారు. ప్లేఆఫ్స్కు హార్దిక్ సేన. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 నాటౌట్ మెరుపులతో పాటు శాంటన్ తిప్పేయడంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన కీలక మ్యాచ్లో ముంబై 59 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్లో ఓడిన ఢిల్లీ నాకౌట్ రేస్ నుంచి అవుట్ అయింది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న ఢిల్లీ ఆ పోటీలో నెగ్గిన 15 పాయింట్లే అవుతాయి. ఇక 5 సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ప్లేఆఫ్స్ చేరడం ఇది 11వసారి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు స్కోరు చేసింది. తిలక్ వర్మ, నమన్ ధీర్,
రికెల్టన్ రాణించారు. ముఖేష్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ, విప్రజ్ టాప్ స్కోరర్లు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. అనారోగ్యంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ మ్యాచ్కు దూరమవ్వడంతో డుప్లెసీ సారథిగా వ్యవహరించాడు. సూర్య ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ల్యాప్టాప్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలను తీసుకోండి. ల్యాప్టాప్ వాడేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోతే కంటి సమస్యలు, వెన్నునొప్పి, మెడకండరాలు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్టాప్ను వాడేటప్పుడు 20-20-20 రూల్ పాటించడం మంచిది. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. దీనివల్ల కళ్ళు అలసిపోకుండా ఉంటాయి. ల్యాప్టాప్ ముందు సరైన భంగిమలో సౌకర్యవంతంగా ఉండేలా కూర్చోవాలి. వెన్నును వంచకుండా నిటారుగా ఉంచాలి. స్క్రీన్ను కంటి స్థాయికి కొద్దిగా కిందికి ఉంచాలి. చేతులు పొడవుగా చాచితే అంతెంత దూరంలో ల్యాప్టాప్ ఉండాలి. అదే పనిగా స్క్రీన్ను చూస్తూ పనిచేయకూడదు. మధ్య మధ్యలో కళ్ళార్పుతూ ఉండాలి. అప్పుడే కళ్లకు తగినంత తేమ అంది పొడిబారకుండా ఉంటాయి. లేదంటే కళ్ళు ఎరిపెక్కడం, కళ్లల్లో మంట లాంటి సమస్యలు వస్తాయి. ల్యాప్టాప్ స్క్రీన్ మీద కాంతి మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. కళ్లకు శ్రమ కలిగించని విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మానిటర్ ముందు వెనుక ఎక్కువ కాంతి ప్రసరించకుండా చూసుకోవాలి. రాత్రిపూట చీకటి గదిలో కూర్చుని ల్యాప్టాప్ మీద పనిచేయకూడదు. ఏ విటమిన్ ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలి. కనీసం 7 లేదా 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. దీనివల్ల కళ్ళు, మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కలరా వ్యాక్సిన్ హిల్కాల్ ఫేజ్ 3 పరీక్షలు విజయవంతం. భారత్ బయోటెక్ త్వరలో మరో వినూత్న వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కలరా మహమ్మారిని అడ్డుకునేందుకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న హిల్కాల్ వ్యాక్సిన్ 3వ దశ ఫేజ్ 3 పరీక్షలు 1800 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సతీష్ సంచలనం. 3వ సీడ్కు షాక్ ఇచ్చి 2వ రౌండ్కు. ప్రణయ్, శ్రీకాంత్ ముందుకు, సింధు ఇంటికి. భారత యువ షట్లర్ సతీష్ కరుణాకరన్ మలేషియా మాస్టర్స్ టోర్నమెంటులో సంచలనం సృష్టించాడు. సింగిల్స్ ఆరంభ రౌండ్లో సతీష్ 21-13, 21-14తో ప్రపంచ 7వ ర్యాంకర్ 3వ సీడ్ చోతిన్ చెన్కు షాక్ ఇచ్చాడు. కనక్కు స్వర్ణం. భారత యువ షూటర్ కనక్ ISSF జూనియర్ ప్రపంచ కప్లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. జర్మనీలోని సుల్ నగరంలో బుధవారం జరిగిన ఈ మెగా ఈవెంట్లోని మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో 17 ఏళ్ల కనక్ విజేతగా నిలిచింది. నగాల్ పరాజయం. భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్ 2వ రౌండ్లో సుమిత్ 2-6, 4-6తో జూరిజ్ రోడియోనోవ్ చేతిలో చిత్తయ్యాడు. IPL మ్యాచ్లో నేడు గుజరాత్ వర్సెస్ లక్నో రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.